దిస్ ఈజ్ రేవతి. వెల్కమ్ బ్యాక్ టు అందమైన కథల పొదిరిల్లు. 4 స్తంభాలాట ఎపిసోడ్ నంబర్ 3. ఇంకా టెండర్ ఆఫీస్కి రాని పల్లవి. టెన్షన్లో కార్తీక్. పల్లవి కారణంగా కార్తీక్ టెండర్ మిస్ అవుతాడా? కథలోకి వెళ్ళబోయే ముందు దయచేసి వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. అలాగే హైప్ ఇచ్చి వీడియోని సపోర్ట్ చేయండి. స్టోరీస్ నచ్చినట్టయితే మన ఛానల్ని తప్పకుండా షేర్ చేయండి. ఇక కథలోకి వెళ్ళిపోదాం. టెండర్ ఆఫీస్ దగ్గర కార్తీక్ పల్లవి కోసం ఎదురు చూస్తూ టెన్షన్ పడుతుంటే, ఇక్కడ పల్లవి ఆటో దగ్గర బేరాలాడుతూ 100 రూపాయల కంటే ఎక్కువ ఇవ్వను అని అంటుంది. మీరు అడిగిన అడ్రస్కి 200 అంటేనే ఆటో వస్తుంది, లేదంటే రాదు అని ఆటో డ్రైవర్ అంటూ ఉండగా కార్తీక్ దగ్గర నుంచి ఫోన్ కాల్ వస్తుంటుంది. అమ్మో, ఇతగాడు అప్పుడే టెండర్ ఆఫీస్కి వచ్చి ఉంటాడు, నన్ను తిట్టడానికి ఫోన్ చేస్తున్నాడు అని అనుకొని భయంగానే ఫోన్ లిఫ్ట్ చేసి హలో సార్ అని అంటుంది. ఎక్కడున్నావు అంటూ అటు నుంచి కార్తీక్ గొంతు బేస్గా వినిపిస్తుంది. ఆ సౌండ్కి పల్లవి చెవులు గీమని వస్తున్నాను సార్, ఆటో దగ్గర ఉన్నాను అని అంటుంది. అప్పటికి అక్కడ టెండర్స్ తీసుకోవడం స్టార్ట్ కావడం కార్తీక్ చూసి టెన్షన్ పడుతూ తొందరగా వచ్చి, లేదంటే ఇవాళ నా చేతులు అయిపోతావు అంటాడు కోపంగా. ఖచ్చితంగా టైంకి వస్తాను సార్ అని భయంగా చెప్తూ ఉంటే ఆ ఆటోవాడు తన మాటలు వింటూ ఉంటాడు. త్వరగా రాకపోతే కాంట్రాక్ట్ మిస్ అవుతుంది, కమ్ ఫాస్ట్ అని కోపంగా చెప్పి ఫోన్ పెట్టేస్తాడు. పల్లవి కూడా ఫోన్ పెట్టేసి సరే నువ్వు అడిగిన 200 ఇస్తానులే పదా అని అంటుంది ఆటో ఎక్కి కూర్చొని. 200 కాదు 300 ఇస్తానంటేనే కుదురుతుంది, లేదంటే దిగండి అంటూ ఆటో డ్రైవర్ డిమాండ్ చేస్తాడు. 200 కదా నువ్వు అడిగింది అంటుంది పల్లవి ఆశ్చర్యపోతూ. అప్పుడు అడిగింది 200, కానీ ఇప్పుడు 300 అడుగుతున్నాను అంటాడు డిమాండ్గా. అక్కడ ఇంకా ఏ ఆటో లేకపోయేసరికి టెన్షన్ పడుతూ ఆటో డ్రైవర్ని మనసారా తిట్టుకొని సరే ఇస్తాను పదా అని అంటుంది. సరే అని చెప్పి ఆటో డ్రైవర్ సంతోషంగా ఆటో స్టార్ట్ చేసి బయలుదేరుతాడు. ప్రతి 2 నిమిషాలకు ఒకసారి ఇక్కడ పల్లవి అక్కడ కార్తీక్ టెన్షన్గా టైం చూసుకుంటూ ఉంటారు. ఇలా ఆటో కాస్త దూరం పోగానే కాలేజ్కి వెళ్తున్న కీర్తి వినయ్ ఇద్దరు మగపిల్లలతో గొడవ పడటం కనిపిస్తూ ఉంటుంది. వాళ్ళ మధ్య బీభత్సంగా గొడవ జరగటం చూసి టెన్షన్ పడుతూ ఆటో ఆపు అని అంటుంది. అతను ఆటో ఆపి ఏంటమ్మా అని అడుగుతాడు. ఇప్పుడే వస్తాను ఉండు అని వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఒరేయ్ వినయ్ కీర్తి ఏంటి ఆ గొడవ అని అడుగుతుంది. ఇది క్రికెట్ గొడవ అక్క, మన వినయ్ తొండి చేసి క్రికెట్లో గెలిచాడని వీళ్ళు మన వినయ్ని కొట్టడానికి వచ్చారు అని కీర్తి చెప్తుంటే, నిజమక్క, మీ తమ్ముడు వినయ్ తొండి చేసి మమ్మల్ని ఓడించాడు అని చెప్తారు ఆ ఇద్దరు అబ్బాయిలు. అక్కడ ఓ పక్క అందరూ టెండర్ సబ్మిట్ చేస్తుంటే కార్తీక్ టెన్షన్గా ఎదురు చూస్తూ ఈ అమ్మాయిని నా పియ్యిగా పెట్టుకున్నందుకు నాకు తొందరగానే బీపీ పెరిగి పైకి పోయేలాగా ఉన్నాను అని తిట్టుకుంటూ ఉంటాడు. వీళ్ళు అబద్ధం చెప్తున్నారక్క, నేను కరెక్ట్గానే ఆడి గెలిచాను అని వినయ్ చెప్తూ ఉండగా నువ్వాగరా, ఈ ఆటలు గీటలు వద్దు అంటే వినిపించుకోవు అని తమ్ముని తిట్టి బాబు ఈ ఒక్కసారికి వినయ్ని వదిలేండి, మీ దారిన మీరు వెళ్ళండి అని గొడవ సద్దుమణిగిస్తుంది. కాసేపు పల్లవి రిక్వెస్ట్ చేశాక ఆ ఇద్దరు పిల్లలు వెళ్ళిపోతారు. ఇక ఏ గొడవ లేకుండా బుద్ధిగా కాలేజ్కి వెళ్ళండి అని తమ్ముడికి చెల్లెలకి చెప్పి పంపించి హడావుడిగా వచ్చి ఆటో ఎక్కుతుంది. ఆటో వెయిటింగ్కి 50 రూపాయలు అంటాడు డ్రైవర్ అదే అవకాశంగా తీసుకొని. ఓరిని, నీ పని బాగుంది కదరా అని మనసులో బండ బూతులు తిట్టుకొని సరే ఇస్తాను త్వరగా పోనివ్వు అని అంటుంది. ఇక్కడ కార్తీక్ కూడా తనని తిట్టుకుంటూ మళ్ళీ ఫోన్ చేస్తుంటాడు. దేవుడా అని అనుకొని భయపడుతూనే లిఫ్ట్ చేసి దాదాపు సగం దూరం వచ్చాను సార్, ఆటోలో ఉన్నాను, కాసేపట్లో అక్కడే ఉంటాను అని చెప్తుంది. ఇంకా సగం దూరంలో ఉన్నావా, నీకు అసలు మైండ్ పనిచేస్తుందా? టెండర్ సబ్మిట్ చేసేది ఉందని తెలిసినప్పుడు ఎర్లీగా ఎందుకు బయలుదేరలేదు అంటూ తనకి అక్షింతలు వేస్తుంటాడు. నేను కరెక్ట్ టైంకి వచ్చి టెండర్ సబ్మిట్ చేస్తాను సార్, డోంట్ వరీ అని చెప్తుంది. టెండర్ మిస్ కావాలి, నా కోపాన్ని నువ్వు ఆపలే పల్లవి
అంటూ కార్తీక్ కోపంగా చెప్పి ఫోన్ పెట్టేస్తాడు. పల్లవి టెన్షన్ పడుతూ కాస్త త్వరగా పోనివ్వు డ్రైవర్ అని అంటుంది. త్వరగా వెళ్ళాలంటే ఇంకొక 50 రూపాయలు ఛార్జ్ చేయాల్సి వస్తుంది అంటాడు అతను పల్లవి మాటలు విని. ఓరి నాయనో, చూడు, నీకిది కరెక్ట్ కాదు అంటూ ఆటో డ్రైవర్ని తిడుతుంది. మీకు కరెక్ట్గా అనిపించకపోతే బేరమాడిన 350 రూపాయలు ఇచ్చి ఆటో దిగొచ్చు అంటూ అతను ఆటో ఆపుతాడు. అది చూసి ఇంకా కంగారు పడుతూ, ఇస్తానులే నాయనా, ముందు ఆటో త్వరగా పోనివ్వు అంటూ టెన్షన్గా చెప్తుంది. అలా చెప్పండి అని డ్రైవర్ ఆటో స్టార్ట్ చేసి స్పీడ్గా వెళ్తుంటాడు. అక్కడ టెండర్ క్లోజ్ కావటానికి గోడకు అమర్చిన టైం బోర్డులో నిమిషాలు గడిచిపోతుంటాయి. అలా టైం గడిచిపోయే కొద్దీ కార్తీక్లో టెన్షన్ పెరుగుతూ తనని ఇంకా తిట్టుకుంటూ ఉంటాడు. ఆటోలో వస్తున్న పల్లవికి మరో చుక్కెదురవుతూ సిగ్నల్ పడుతుంది. ఓరి దేవుడా, ఇవాళ మా బాస్ రాక్షసుడితో తిట్లు తప్పేలా లేవు అని అనుకుని భయపడుతూ ఉంటుంది. ఇప్పుడప్పట్లో సిగ్నల్ క్లియర్ కాదని పల్లవికి అర్థమై టైం చూసుకుని టెన్షన్ పడుతూ ఇక లాభం లేదు అని అనుకొని ఆటో దిగి, మధ్యలోనే దిగుతున్నాను కదా, ఒక 50 రూపాయలు తక్కువ ఇస్తాను తీసుకో అంటూ 350 రూపాయలు ఇవ్వబోతుండగా, అలా అనడానికి వీల్లేదు, మధ్యలో దిగమని నేను మీకు చెప్పలేదు కదా, కాసేపు కూర్చుంటే సిగ్నల్ క్లియర్ అవుతుంది, మీరు అనుకున్న అడ్రస్కి మిమ్మల్ని డ్రాప్ చేస్తాను, తర్వాత 400 ఇచ్చేయండి అంటూ డ్రైవర్ డిమాండ్ చేస్తాడు. తన బ్యాడ్ టైంకి పల్లవి తిట్టుకుంటూ ఉండగా కార్తీక్ నుంచి మళ్ళీ ఫోన్ కాల్ వస్తుంటుంది. అది చూసి టెన్షన్ పడుతూ ఇక అతనితో డిస్కషన్ చేసి వేస్ట్ అని 500 కాగితం అతనికి ఇస్తుంది. చిల్లర లేవు అంటాడు అతను ఆ నోట్ చూసి. ఒక పక్క కార్తీక్ నుంచి ఫోన్ వస్తుంటే ఇంకొక పక్క చిల్లర కోసం హ్యాండ్ బ్యాగ్లో వెతికి నా దగ్గర కూడా లేవు అంటుంది టెన్షన్ పడుతూ. మరి నా దగ్గర కూడా లేవు, ఏం చేయమంటారు అంటాడు అతను తన పరిస్థితిని అవకాశంగా తీసుకుంటూ. అబ్బా, నువ్వెక్కడ దొరికావయ్యా బాబు, ఈ 500 ఉంచుకోపో అని కోపంగా చెప్పి ఆ 500 అతనికిచ్చి చేతిలో ఫైల్ పట్టుకొని ఆ సిగ్నల్లో పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటుంది. డ్రైవర్ ఆ 500 నోటు తీసుకుని ఇవాళ లేచిన టైం బాగుంది అని అనుకుంటాడు. కార్తీక్ నుంచి ఫోన్ వస్తున్నా కూడా ఆ ఫోన్ మాట్లాడి టైం వేస్ట్ చేయడం ఎందుకు అని అలా పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటుంది. తను ఫోన్ లిఫ్ట్ చేయకపోయేసరికి కార్తీక్ అంతకు అంతా టెన్షన్ పడుతూ టైం వైపు చూసేసరికి ఇంకా 5 నిమిషాలే మిగిలి ఉంటుంది. ఆ టైం చూడగానే కార్తీక్లో టెన్షన్ హై రేంజ్లో పెరుగుతూ, ఎంతో కష్టపడి కాంట్రాక్ట్ కోసం ప్రిపేర్ చేసుకున్న టెండర్ పల్లవి కారణంగా నాశనం కాబోతుంది అని తిట్టుకుంటూ ఉంటాడు. ఇక్కడ పల్లవికి ఎండలో చెమటలు కారుతున్నా పట్టించుకోకుండా శారీలో ఉండి ఇబ్బంది పడుతున్నా కూడా పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటుంది. అక్కడ ఆ 5 నిమిషాలు కూడా గడిచిపోతూ ఉండే కొద్దీ కార్తీక్ తన మీద కోపంతో ఓ షేట్ పల్లవి అని తిట్టుకుంటూ పిడికిలి బిగిస్తుంటాడు. ఇక్కడ పల్లవికి ఎండలో చెమటలు కారుతున్నా పట్టించుకోకుండా శారీలో ఉండి ఇబ్బంది పడుతున్నా కూడా టెండర్ సబ్మిట్ చేయడానికి ఆయాసంతో పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటుంది. అక్కడ ఆ 5 నిమిషాలు కూడా గడిచిపోతూ ఉండే కొద్దీ కార్తీక్కి తన మీద కోపంతో ఓ షేట్ పల్లవి అని తిట్టుకుంటూ పిడికిలి బిగిస్తుంటాడు. అలా పిడికిలి గట్టిగా బిగించే కొద్దీ 5 నిమిషాల నుంచి 4 నిమిషాలు 3 నిమిషాలకి చేరుకుంటుంది. ఏంటి కార్తీక్ గారు, మీరు ఇంకా టెండర్ సబ్మిట్ చేయలేదు అంటూ మిగతా బిజినెస్ పర్సన్స్ అడుగుతూ ఉంటే కార్తీక్ వాళ్ళకి సమాధానం చెప్పలేక తల తీసేసినట్టయి పల్లవి మీద అంతకు అంత కోపం పెరుగుతూ ఉంటుందని అతను పిడికిలి బిగించే విధానంలో తెలుస్తూ ఉంటుంది. అయ్యో, మీ పిఏ ఇంకా రాలేదా, టెండర్ సబ్మిట్ చేసే విషయంలో ఆ అమ్మాయి ఇంత నిర్లక్ష్యంగా ఉంటే ఎలా అంటూ అసలే కోపంగా ఉన్న కార్తీక్కి తన మీద ఇంకా కోపం తెప్పించేలా మాట్లాడుతూ ఉంటారు. అయినా పూర్తయిన టెండర్ ఫైల్ మీ దగ్గర పెట్టుకోవాల్సింది అంటాడు ఇంకొక బిజినెస్ పర్సన్. ఎప్పుడో పూర్తి చేయాల్సిన వర్క్ని రాత్రి వాళ్ళ ఇంట్లో పూర్తి చేసింది, అందుకే ఫైల్ తన దగ్గరే ఉండిపోయింది అంటూ టైం గడిచిపోయే కొద్దీ బాధ టెన్షన్తో చెప్తాడు కార్తీక్. అప్పటికి దాదాపు వచ్చిన వాళ్ళందరూ కౌంటర్లో టెండర్ సబ్మిట్ చేస్తారు. కౌంటర్ ఆటోమేటిక్ మిషన్ కాబట్టి టైం పూర్తి కాగానే
కౌంటర్ కూడా ఆటోమేటిక్‌గా క్లోజ్ అయిపోతుంది. ఇక తర్వాత టెండర్ సబ్మిట్ చేయడానికి ఎలాంటి అవకాశము ఉండదు. టెండర్ సబ్మిట్ చేసిన 10 నిమిషాలకి రిజల్ట్ అనౌన్స్ వస్తుంది. ఇలా టైం 2 నిమిషాలకి వచ్చి, నిమిషానికి చేరుకొని సెకండ్స్ తగ్గిపోతూ ఉంటాయి. అలా సెకండ్స్ గడిచే కొద్దీ కార్తీక్‌లో విపరీతంగా టెన్షన్ పెరిగిపోయి, ఇక కాంట్రాక్ట్ వచ్చే ఛాన్స్ పూర్తిగా పోయినట్టే అని డిసైడ్ అయిపోయి, చివరి సెకండ్‌లో పల్లవి మీద కోపంతో ఐ హేట్ పల్లవి అని తిట్టుకుంటూ అతని 4 చేతి గోర్లు అతని అరిచేతికి గుచ్చుకునే అంతగా పిడికిల్ని ఇంకా గట్టిగా బిగిస్తుండగా, ఆ చివరి సెకండ్ ముగిసిపోయే టైంకి అంటే చివరి క్షణంలో పల్లవి ఆయాసంతో పరిగెత్తుకుంటూ వచ్చి టెండర్ పేపర్స్‌ని కౌంటర్‌లో వేస్తుంది. ఆ టెండర్ కౌంటర్‌లో పడ్డ మరుక్షణమే ఆటోమేటిక్‌గా కౌంటర్ క్లోజ్ అవుతుంది. చివరి క్షణంలో అలా జరగగానే కార్తీక్ కళ్ళు పెద్దగా అయిపోయి లాంగ్ బ్రీత్ తీసుకొని థ్యాంక్ గాడ్ అని అనుకొని గట్టిగా బిగించిన పిడికిలిని నిదానంగా లూజ్ చేస్తాడు. ఇక పల్లవి పరిస్థితి అయితే తల మీద నుంచి పెద్ద బరువు దిగినట్టుగా ఫీల్ అవుతూ రొప్పుతూ బతికించావు దేవుడా అని అనుకుంటుంది. మిగతా బిజినెస్ పర్సన్స్ కూడా అది చూసి పోనీలే కార్తీక్ గారు, చివరి క్షణంలో మీ టెండర్ కౌంటర్లో పడ్డది, రిలాక్స్ అంటూ ఉంటారు. కార్తీక్ కొన్ని సెకండ్స్ పూర్తిగా రిలాక్స్ అయ్యి అక్కడ నిలబడ్డ పల్లవి వైపు బకబక మండేలా చూస్తూ ఉంటాడు. పల్లవి కూడా ఆయాసంతో కార్తీక్ వైపు చూసేసరికి తన కళ్ళకి కూడా కార్తీక్ మండే అగ్నిగుండంలా కనిపిస్తుంటాడు. ఆ అగ్నిగుండాన్ని చూసి భయపడుతూ అమ్మో! ఇప్పుడు అప్పట్లో కార్తీక్ సార్ ముందుకి వెళ్ళకూడదు అంటూ చేతిలో ఉన్న ఖాళీ ఫైల్‌తో మొఖాన్ని దాచుకుంటూ ఆ జనాల పడి పక్కకు వెళ్తూ ఉంటుంది. కోపంతో ఉన్న కార్తీక్ కళ్ళు తన్ని వెతుకుతూ ఉండగానే ఆ జనాల్లో కన్నుమరుగైపోతుంది. టెండర్ వేసినా కూడా కార్తీక్ పడిన టెన్షన్‌కి తన మీద ఉన్న కోపం అసలు చల్లారడం లేదు. పల్లవి కార్తీక్‌కి కనపడకుండా జనాల్లో ఓ పక్కగా వెళ్ళి నిలబడి, దేవుడా! ఎలాగైనా ఈ టెండర్ మా సార్‌కొస్తే కాస్తైనా మా సార్‌కి నా మీద ఈ కోపం తగ్గుతుందేమో! కాస్త నన్ను కరుణించు తండ్రి అని గుర్తొచ్చిన దేవుళ్ళందరికీ మొక్కుకుంటూ ఉంటుంది. ఈ టెండర్ మీద అందరూ చాలా ఆశలు పెట్టుకున్నాం. ఇక ఈ టెండర్ ఎవరికొస్తుందో ఆ అదృష్టవంతులు ఎవరో చూడాలి అని అక్కడ ఉన్న బిజినెస్ పర్సన్స్ అందరూ మాట్లాడుకుంటూ ఉంటారు. ఆ ఆశ కాస్త కార్తీక్‌లో ఎక్కువగానే ఉంటుంది. ఎందుకంటే కార్తీక్ వాళ్ళు పెద్దగా కోటీశ్వర్లు కాదు. కార్తీక్ తండ్రి జయరాం గారి జీవితం లారీ క్లీనర్ నుంచి మొదలై ఇప్పుడు కొన్ని లారీలకి ఎక్స్‌పోర్ట్ కంపెనీకి ఒక ఓనర్ అయ్యారు. కార్తీక్‌కి చదువు అయిపోగానే తండ్రి ఇచ్చిన డబ్బుతోనే జయరాం కన్‌స్ట్రక్షన్ ఇండస్ట్రీ అని తండ్రి పేరు మీద కంపెనీ స్థాపించి తనకంటూ ఒక పేరుని, గుర్తింపుని తెచ్చుకోవడానికి కష్టపడుతుంటాడు. అంటే ఇప్పుడిప్పుడే సంపాదనలో పడుతున్నాడు. మధ్యతరగతి కుటుంబంలో పెరిగిన కార్తీక్‌కి మధ్యతరగతి కుటుంబంలో ఉన్న ఇబ్బందులు తెలుసు కాబట్టి జయరాం గారు పల్లవి కుటుంబం గురించి చెప్పగానే పల్లవిని తన పిఏగా తీసుకున్నాడు. పల్లవి వల్ల అతని బిజినెస్‌లో ఎప్పుడూ నష్టపోలేదు కానీ, కాకపోతే పల్లవి ఎదుర్కొంటున్న సమస్యలతో కార్తీక్‌ని ఇలా టెన్షన్ పెడుతూ చివరికి గట్టెక్కిస్తూ ఉంటుంది. పల్లవి పెట్టే టెన్షన్స్, చిరాకులే కార్తీక్‌కి పల్లవి మీద ఒక నెగెటివ్ అభిప్రాయాన్ని తీసుకొచ్చి ఐ హేట్ పల్లవి అని తిట్టుకునే విధంగా అతని మనసుని తయారు చేశాయి. ఇంకా కోపం తగ్గించుకొని కార్తీక్ పల్లవిని మనసులో ఇష్టం వచ్చినట్టుగా తిట్టుకుంటూనే పక్కన ఉన్న బిజినెస్ పర్సన్‌తో మాట్లాడుతూ రిజల్ట్ అనౌన్స్ గురించి క్యూరియాసిటీతో ఎదురు చూస్తూ ఉంటాడు. ఇక కార్తీక్ కంట్లో పడకుండా ఓ పక్కగా ఉన్న పల్లవి అప్పటికే తన ఆయాసం తగ్గకపోయినా ప్లీజ్ ప్లీజ్ స్వామి ఈ టెండర్ మా సార్‌కి వచ్చేలా చేయండి అంటూ గుర్తొచ్చిన దేవుళ్ళందరికీ మొక్కుకుంటూనే ఉంటుంది. దేవుడు తన మొరని ఆలకించినట్టు అనౌన్స్ వినపడుతూ కాంట్రాక్ట్ విన్నర్ ఈజ్ జయరామ్ కన్‌స్ట్రక్షన్ అని వినిపిస్తుంది. అది వినగానే ఇక్కడ పల్లవికి, అక్కడ కార్తీక్‌కి కళ్ళల్లో సంతోషం నిండిపోతూ ఉంటుంది. మంచి గవర్నమెంట్ కాంట్రాక్ట్ మిస్ అయినందుకు మిగతా బిజినెస్ పర్సన్స్ మొహాల్లో నిరాశ కనిపిస్తూ ఉంటుంది. పల్లవి సంతోషపడుతూ మీరు ఉన్నారని
నా విషయంలో ఇంకొకసారి నిరూపించుకున్నారు దేవుళ్ళు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్ దేవుళ్ళు అంటూ ఆకాశంలోకి చూస్తూ చేతులు జోడించి దేవుళ్ళకి దండం పెట్టుకుంటుంది. మిగతా బిజినెస్ పర్సన్స్ టెండర్ మిస్ అయినందుకు బాధగా ఉన్నా, కంగ్రాచులేషన్స్ కార్తీక్ గారు. ఎంతైనా మీరు అదృష్టవంతులు. చివరి క్షణంలో టెండర్ వేసి టెండర్ గెలుచుకున్నారు అంటూ కార్తీక్‌కి షేక్ హ్యాండ్ ఇస్తూ విష్ చేస్తుంటారు. కొద్దిసేపటికి ఆ కాంట్రాక్ట్ ప్రొవైడ్ చేస్తున్న హెడ్ కార్తీక్ దగ్గరికొచ్చి, కంగ్రాచులేషన్స్ కార్తీక్ అంటూ షేక్ హ్యాండ్ ఇచ్చి భుజం తడతాడు. పెద్ద పొజిషన్‌లో ఉన్న అతను అలా షేక్ హ్యాండ్ ఇచ్చి భుజం తట్టడం చూసి కార్తీక్ సంతోషపడుతూ థ్యాంక్ యూ సార్ అని అంటాడు. మరో 5 నిమిషాల్లో మీతో మీటింగ్ ఉంటుంది. మీటింగ్‌కి రెడీగా ఉండండి అని అంటాడు అతను. తప్పకుండా సార్ అంటాడు కార్తీక్ నవ్వుతూ. అతను అలా చెప్పి వెళ్ళిపోగానే ఇక మిగతా బిజినెస్ పర్సన్స్ కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటారు. ఆ కాంట్రాక్ట్ కోసం విపరీతంగా టెన్షన్ అనుభవించిన కార్తీక్ ఇంకా కూడా తన మీద కోపాన్ని తగ్గించుకోక తన కోసం వెతుకుతూనే ఉంటాడు. అప్పటి వరకు టెన్షన్‌లో ఉన్న పల్లవికి పరిగెత్తుకుంటూ రావడం వల్ల తన నోరు ఎండిపోయి దాహం అవుతున్న విషయం కూడా గుర్తు రాక కాంట్రాక్ట్ విన్ అయిన సంతోషంలో తనకు దాహం కావడం గుర్తొచ్చి ముందు వెళ్ళి నీళ్లు తాగాలి అని అనుకుంటూ అక్కడ ఉన్న వాటర్ ఫిల్టర్ దగ్గరికి వెళ్తూ ఉంటుంది. కోపంలో ఉన్న కార్తీక్ తన్ని వెతుక్కుంటూ వస్తూ ఉంటాడు. పల్లవి ఒక గ్లాస్ నీళ్లు పట్టుకొని గటగటా తాగి, ఇంకొక గ్లాస్ తాగితే కానీ ఈ దాహం తీరేటట్టుగా లేదు అని అనుకొని ఆ గ్లాస్ నిండా వాటర్ పట్టి గ్లాస్ ఎత్తి నోటి నిండా పోసుకొని గుటక వేయబోతుండగా పల్లవి అంటూ కార్తీక్ పిలుపు తన గుండె చిల్లు పడేలా వినిపిస్తుంది. దెబ్బకి ఆ పిలుపుకి తనకి పొలమారి నోటి నిండా ఉన్న నీళ్లు ఎదురుగా ఉన్న కార్తీక్ సూటి మీద పడతాయి. కార్తీక్ నిర్ఘాంతపోతూ తల దింపి ఆ సూట్ వైపు చూసేసరికి అటు ఇటుగా సూట్ తడిచిపోతుంది. పల్లవి దగ్గుతూ తన నోటిలో ఉన్న నీళ్లు పడి సూట్ తడవడం చూసి షాక్ అవుతుంటుంది. తడిచిన సూట్ చూసుకొని నిదానంగా తల ఎత్తి తన వైపు చూసేసరికి కార్తీక్ కోపం పీక్స్‌లోకి పోయిందని అతని కళ్ళు చూస్తే పల్లవికి అర్థమవుతుంది. ఎర్రగా మారిపోయిన అతని కళ్ళు చూసి సారీ సార్ అంటూ బిక్కమొహం వేసుకొని ఆ భయంలో చేతిలో ఉన్న వాటర్ గ్లాస్‌ని వదిలేస్తుంది. దాంతో ఇంతకుముందు సూట్ తడవడం సరిపోలేదు అన్నట్టుగా గ్లాసులో ఉన్న వాటర్ కూడా చింది కార్తీక్ సూటి మీద పడి ఇంకాస్త తడిచిపోతుంది. కాసేపట్లో మన వాడికి మీటింగ్. సూటేమో తడిచిపోయింది. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఇప్పుడు కార్తీక్ పరిస్థితి ఏంటి? కార్తీక్ చేతిలో పల్లవి పరిస్థితి ఏంటి? కార్తీక్ ఆ సూట్‌తో మీటింగ్‌కి ఎలా అటెండ్ అవుతాడు? కార్తీక్, పల్లవి, మైనా 3 స్తంభాలు పరిచయం అయ్యాయి కదా! ఇక 4వ స్తంభం శ్రీమాన్ ఇంట్రడక్షన్, అతని మెంటాలిటీ ఎలా ఉండబోతుంది? తెలియాలి అంటే వీడియోస్ని మిస్ కాకుండా చూడండి. కథ నచ్చితే లైక్ చేయండి, హైప్ ఇవ్వండి, మీ అమూల్యమైన అభిప్రాయాలను తెలియచేయండి. అలాగే మన స్టోరీస్ని తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.